నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. పవన్ ప్రశ్నిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా కాకినాడకు వెళ్లిన ఆయన అందించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని బొత్స అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిందా? అలా అయితే అరికట్టడంలో వైఫల్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. డీఎస్పీ పేకాట క్లబ్ నడిపిస్తున్నారని పవన్ స్వయంగా చెప్పిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, ఆ స్థాయి ఆరోపణలు నిజమే అయితే ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజల్లో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఎలా అవార్డు ఇచ్చిందని ప్రశ్నించారు. ఆయన చర్యలు ఒకటి చెప్తాను మీకు. ప్రభుత్వంలో ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయనకి ఒక వెనకాతలో ఒక స్టేటస్ ఉంది. ఏంటిది? డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి ఉంది కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు. రాష్ట్రం బియ్యం మీద ఆయన వచ్చి మాట్లాడారు, ఇది అరికట్టాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రేషన్ బియ్యం తాలూకా రవాణా, దొంగ రవాణా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. ఎందుకు అరికట్టలేకపోయారు? మీ దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా. మీ ఆ కోటాల్లో ఓటాల్లో మీకే కదా వచ్చింది. ఎందుకు అరికట్టలేకపోయారు? మీరు మంత్రి, ప్రభుత్వం మీదే కదా, కుటుంబ ప్రభుత్వం. ఒకటి. రెండోది, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక అభిప్రాయం, ఒక సందేహం వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. అంతకుముందు వచ్చి కింద నుంచి సిఫారసు చేస్తారు, వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా పది ఆ పారామీటర్లు బట్టి ఇస్తారు అవార్డులు కూడా. కానీ మొన్న తెలిసింది నాకు అవేవి చూడరని. ఎందుకు? స్వయాన్న ఉప ముఖ్యమంత్రి గారి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఒక డిఎస్పీని అతను పేకాట క్లబ్లో నడిపిస్తున్నాడు, అతను అవినీతిపరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు? మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు. ఒక బాధ్యత కదా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా. మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదని చెప్పని ఆయనకి అవార్డు ఇచ్చింది. అయితే బాధితులు ఉప ముఖ్యమంత్రి గారికి సమాచార లోపమైన ఉండాలి. సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడుకునే ఉండాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా లేదు, మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ రివార్డుని వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఇది ఎవరిని విమర్శలు కాదు. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు కూడా గుర్తుడికి మనం ఉండాలి. ఒక మాట మనం మాట్లాడామంటే ఒక మంత్రిగా దానికి ఎంతో శానిటీ ఉంటుంది. లేనప్పుడు ఆ మాట విధులు అయిపోవాలి.